వెల్కమ్ బ్యాక్ టు వెరోనికా క్రిస్టియానా ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి. ఇది వానాకాలపు పంట అండి. వానాకాలంలో 4 నెలల పంట ఉంటుందండి. తర్వాత 5.5 నెలల పంట కూడా ఉంటుంది వరి పంట. 5.5 నెలలు అంటే 5 నెలల 3 నెలలు అండి. అయితే 4 నెలల పంట కూడా 4 నెలల లోపల కోతకు వస్తుందండి. ఇప్పుడు ఇది సీజన్ చలికాలం అండి. క్రిస్మస్ సీజన్లో క్రిస్మస్కు ముందే ఈ పంట కోత 2 పంటలు చేతికి వస్తాయండి. 4 నెలల పంట, 5.5 నెలల పంట. అయితే ఇవి క్రిస్మస్ లోపు క్రిస్మస్కు అయిపోకముందే వడ్లు తీసుకొని రావడము, మిషన్లు వేయడము, అమ్ముకోవడం అంతా జరిగిపోతుందండి. ఈ క్రిస్మస్ అప్పుడు మళ్ళీ వేసవికాల పంట కోసము మళ్ళీ దున్నడం మొదలవుతుంది. అయితే ఇవి వానాకాల పంట అండి. అయితే మరి ఈ వానాకాల పంటల ఇప్పుడు ఎట్లా ఉన్నదంటే, ఇప్పుడు అక్కడ చూడండి, అక్కడ చెత్త అనేది బయటకు వస్తుంది మిషన్లో వడ్లు పోసినప్పుడు. అయితే ఆ చెత్త అప్పుడొకప్పుడు తూర్పాల పట్టేదండి. ఈ యొక్క వడ్ల కుప్పలు పెద్ద పెద్ద కుప్పలు పోసి మరి శుభ్రం చేసేది. చేటలతోటి తూర్పాల పట్టి పోస్తూ ఉంటే అప్పుడు ఇంకొక పెద్ద శుభ్రమైన వడ్ల కుప్ప తయారవుతుండే. ఇప్పుడు ఇది శుభ్రమైన వడ్ల కుప్పనేనండి, మిషన్ ద్వారా పోస్తుంటారు కదా. అయితే మరి వడ్ల పోసినప్పుడు చేతులతోటి అప్పుడు ఇట్లా చేటలతోటి కొడుదురండి చెత్త మళ్ళీ పోవడానికి. అయితే పైనుండి తూర్పాల పట్టి పోస్తుంటేనే అప్పుడు చెత్త ఎగిరిపోతుండే. మళ్ళీ ఒకసారి దగ్గరికి వచ్చి ఏం చేస్తారంటే ఆ చేటని చేతులతోటి కొడుతూ ఉంటారండి. ఇట్లా గాలికి కొడుతూ ఉంటే ఇంకా కొంచెం గట్టి చెత్త ఏమన్నా ఉంటే కూడా అది ఎగిరిపోతుండే. కానీ ఇప్పుడు ఈ మిషన్లతోటి పనులు అవుతున్నాయి కాబట్టి భూమి దున్నడం కానీ, వరి పంట కోయడం కానీ, అటువంటివన్నీ తూర్పాల పట్టడం. ఈ తూర్పాల ఇప్పుడు వడ్లతో ఈ మిషన్ తోటే శుభ్రం చేస్తుంటారు కదా. ఇటువంటి పనులు కొన్ని మరి మిషన్లతోటే జరుగుతున్నాయి. అక్కడ మిషన్లో పోస్తారు కదండి, ఆ మిషన్ నాకు పోయడం వల్ల అందరి కాబట్టి నేను వాళ్ళకే ఇచ్చేసిన. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ యొక్క ప్రభుత్వ ధరలు ఉన్నాయి. ఇక్కడ హుజరాబాద్ అండి ఇది. అయితే ఇక్కడ వీళ్ళందరూ వచ్చి ఈ యొక్క పని చేయడానికి దినకూలీలు వచ్చి ఈ యొక్క పని చేసుకుంటూ కష్టపడుతూ ఉన్నారండి. ఒక్కొక్క తట్ట చూడండి ఎంత పెద్దగా ఉందో, దాన్ని నిండా పోస్తారండి వడ్లు. మనం అందించినప్పుడు తట్ట ఇటు చేత పట్టుకోలే, పై తట్ట తల మీద ఉన్న తట్ట అందించేసేయాలండి. అట్లా ఉంటే స్పీడ్ అవుతూ ఉంటుంది పని, ఆ విధంగా ఉంటుంది. అయితే ఇప్పుడు నేను అందులో చేస్తున్నా కదా, నాకు ఇటు ఇచ్చుకుంటూ తల మీద పెట్టుకొని రాదు కాబట్టి నేను అట్లా కింద పెట్టిన తర్వాత తీసుకుంటున్నా. ఈ పని చాలా కష్టము, వాళ్ళు కూడా కష్టపడుతున్నారు. అయితే ఇక్కడ రోజు వచ్చి ప్రొద్దున ఉంటారట ఈ పని కోసము. ఆడవాళ్ళు ఉంటారట, మగవాళ్ళు ఉంటారట అండి. ఈ పని చేస్తూ దినం కూలి తీసుకొని పోతారట. అయితే ఇది హుజరాబాద్ అని చెప్పాను కదండి, ప్రభుత్వ ధరలు ఉన్నాయి. అయితే ఈ 5.5 పంటల ఏం పంట అంటే సన్న బియ్యం అండి, సాంబ మైసూర్ అంటారట. ఈ సాంబ మైసూర్కి ప్రభుత్వం బోనస్ ఇస్తుందట అండి. 500 ఎక్కువ బోనస్, పంట రేటు కంటే 500 ఎక్కువ బోనస్. అయితే ఈ సాంబ మైసూరు పండించిన వాళ్ళు ఈ విధంగా అన్నీ చేస్తారు. మామూలు వాళ్ళు 4 నెలల పంట కూడా అది దొడ్డు బియ్యం అనేది కూడా మద్దతు ధరలు ఉంటాయి కాబట్టి, ఇక్కడ పెద్ద ప్రభుత్వది కాబట్టి ఇక్కడ అమ్ముకోవడానికి వచ్చి ఇక్కడ వడ్లన్నీ తీసుకొచ్చి బస్తాల నిండా పెడతా ఉన్నారండి. ఇక దగ్గర ఉన్న వాళ్ళు అక్కడ అట్లా తూర్పాల పట్టించుకుంటారు. అయితే అక్కడ వడ్లను పైన ఆ చెత్త తీస్తుండం కదండి చూడండి. అయితే అప్పుడైతే ఈ చేటతోటి కొట్టినప్పుడు గట్టిగా ఇట్లా కొడితే అక్కడ దగ్గరున్న చెత్త కూడా పోయేది, చుట్టుపక్కల ఉండే వడ్ల మీద ఉన్న చెత్త. కానీ ఈ మిషన్ ద్వారా పోసినా కూడా అటువంటి చెత్త పోతలేదు కాబట్టి కొంచెం చీపుడుతోటి కిందికి ఆ పైన ఉన్న చెత్త తీసేయడం జరుగుతుందట. నన్ను తీసేయమంటున్నాడు అలా చూడండి. కానీ నాకు తీసేయడం రావడం లేదు. అయితే వాళ్ళే ఇంకా ఏ విధంగా చెప్పాలి, ఎట్లా చేయాలో చెత్త విషయాలు కూడా వాళ్ళు ఎంత స్పీడ్గా చేస్తుంటారో కూడా చూపించారు. ఆ విధంగా వాళ్ళు అట్లాంటి పైన ఉన్న చెత్త కొంచెం గట్టిగా ఉంటుంది కదండి, అది ఎగిరిపోదు కదా గాలికి, ఆ చెత్తను వాళ్ళ చేతితోటి తీసి ప్రక్కకు పోస్తుండ్రు. అయితే ఈ తూర్పాల పట్టినప్పుడు పాత పద్ధతులు తూర్పాల పట్టినప్పుడు కొంచెం గట్టిగా ఉన్న చెత్త కూడా ఎగిరిపోతుంటుండండి, చేటతోటి గట్టిగా అంటుండ్రు కదా. ఇప్పుడు కొంచెం అట్లా తీసేస్తుంటే డబుల్ పనే కదండి, ఎంత మిషన్ తోటి పెట్టినా కూడా అట్లా డబుల్ పని చేసే పరిస్థితి ఉన్నది. అయితే ఏంటంటే ఆ మిషన్ల ద్వారా కాబట్టి ఆ విధంగా ఉన్నది. అయితే అప్పుడు ఏమంటారు, తూర్పాల పట్టడానికి కూడా కూలీలు అవుతుండే. అయితే ఇప్పుడు పొలాలలో ఎట్లా అంటే ఒడ్లు చెక్కడం అది మాత్రము అదేంటి మనుషులతోటి చెప్తారండి, గడ్డి తర్వాత కలుపు తీయడం అది కూడా
అందరు వచ్చి కలుపు తీయడం ద్వారానే జరుగుతుంది. కానీ మాత్రం ఎట్లంటే కొయ్యడం అటువంటి కొన్ని పనులు మిషన్ల ద్వారా అయిపోతున్నాయి. చూడండి, నేను చుట్టూ తిరిగి చూపిస్తున్నా ఏ విధంగా అక్కడ వడ్లన్నీ వస్తుండ్రు, చెత్త ఎట్లా కొట్టుకపోతుంది, మంచి వడ్లన్నీ ఒక ప్రక్కకి ఎట్లా చూస్తుర్రో చూడండి. అయితే ఇక్కడ ప్రభుత్వం మద్దతు ధరలను రాయబడి ఉందండి. ఇవి ప్రభుత్వం వాళ్ళకు అమ్ముకుంటూ ఉన్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా యొక్క వీడియో చూడండి. బై బాయ్.